అంటే ఎవరైనా పార్ట్ టైం బిజినెస్ చూసుకుందాం అంటే ఐ రిక్వెస్ట్ యూ, ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకున్నప్పుడు, పార్ట్ టైం ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు మిమ్మల్ని పేమెంట్ అడిగితే మాత్రం అది ఖచ్చితంగా మోసం. జీరో ఇన్వెస్ట్మెంట్తో కాకుండా సార్ మీకు ఇంత లక్షలు వస్తుంది, మాకు 10,000 కట్టండి, 20,000 కట్టండి అంటే 100% చీటింగ్ అది, సో స్కామ్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని అడగరు. ఈ రియల్ ఎస్టేట్లో ఏంటంటే లెర్నింగ్ వాళ్ళే ఇస్తారు, ట్రైనింగ్స్ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ చేయాల్సింది ఏంటి మరి, అంతా వాళ్ళే ఇచ్చేస్తే డబ్బులు ఎలా ఈజీగా వస్తున్నాయంటే ఒక డెడికేషన్ ఉండాలి, హానెస్టీ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ వర్క్ పట్ల ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. దెన్ 100% యూ కెన్ ఎర్న్ ఇన్ ల్యాక్స్, లక్షల్లో సంపాదించవచ్చు. ఓకే, సో చాలా మంచి స్టోరీ తెలియజేశారు సార్. సో మీ స్టోరీ చూసాక ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. కానీ మీరు చెప్పారు 7 monthsలో మేబీ 65 lakhs అప్పు అంతా క్లియర్ చేశారు. మళ్ళీ 1 year తర్వాత సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు, దాని తర్వాత కార్స్ ఇవన్నీ. కానీ మీరు చెప్తుంటేనే అసలు అంత ఈజీ కాదు అని అనిపించింది. సో ఎవ్రీ డే అసలు వితౌట్ ఫెయిల్ అవ్వకుండా సైట్ విజిట్స్ కానీ, ఫాలోఅప్స్ కానీ, క్లయింట్స్తో కాల్స్ మాట్లాడడం కానీ అవన్నీ ఉంటాయి. 100% చేయాలండి. దీంట్లో ఉన్నది ఏంటంటే వర్క్ చేయడంలో బద్దగించొద్దు. నా ఉద్దేశం ఏంటంటే సాటర్డే సండే అందరికీ హాలిడే అయితే రియల్ ఎస్టేట్లో సాటర్డే సండే అనే వర్కింగ్ డే. సో ఎవరైతే త్యాగం చేస్తారో సాటర్డే సండేస్ని వాళ్ళు డబ్బులు లక్షల్లో సంపాదిస్తారు. సో అలా ఎన్నో సాటర్డే సండేలు త్యాగం చేసిన తర్వాత ఐ సెటిల్డ్ ఇన్ దిస్ లైఫ్ అనమాట. చాలా మంచి విషయం తెలియజేశారు సార్. థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.